అసలు తల్లిదండ్రుల్ని వదిలేసి పిల్లలు అక్కడ వీళ్ళ మీద నమ్మకంతో ఆ వసతి గృహాల్లో ఉండి చాలని తిండ్లు తినుకుంటూ వాళ్ళ బతుకులు దిద్దుకుందాము, సరి చేసుకుందాము అని, బాగు చేసుకుందామని వచ్చినప్పుడు ప్రభుత్వం ఏమాత్రం వాళ్ళకి అండగా ఉంటుంది అనేది మేము ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వాలు ఎందుకు ఈ రకంగా స్కాలర్షిప్ అని రియంబర్స్మెంట్ అని ఇట్లా పెండింగ్ లో పడుతున్నాయి? ఎందుకు అసలు వీరికి విద్యార్థులకి ఇట్లా స్కాలర్షిప్ రిలీజ్ చేయట్లేదని ఏ రకంగా మీరు స్పందిస్తారు? మేము అదే ప్రశ్నిస్తున్నాము. ఉచితాలు అని చెప్పేసి ఉచితాలు ఎవ్వరు అడగరండి. ఉచితాలతో మాకు వచ్చే విద్యార్థులకు వచ్చే లాభాలైతే ఏవీ లేవు. ఉచితాలు మీరు 100 ఇచ్చుకోండి, దాంతో విద్యార్థులకి ఒక్కటి కూడా ఉపయోగం లేదు. విద్యార్థులు ఎంత కష్టపడుతున్నారో, వాళ్ళ కష్టాలు ఏంటిది, వాళ్ళు ఇప్పుడు మీరు ఫ్రీ బస్ ఇస్తున్నారండి, ఫ్రీ బస్ మహిళలకి అని చెప్పిండ్రు. మహిళలు తిరుగుతున్నారు అనుకోండి, మరి విద్యార్థుల పరిస్థితి? విద్యార్థులు ఫుట్బోర్డ్ల మీద ప్రయాణాలు చేస్తూ కాళ్ళు చేతులు విరగొట్టుకుంటూ వాళ్ళ సమస్యలు ఎవరు చూస్తారు? విద్యార్థులకు ఫ్రీ బస్ ఇవ్వండి, అదొక అర్థం ఉంటుంది. అర్థవంతం లేని ఉచితాలు ఇచ్చి ఎవరిని బాగు చేద్దామని? ఇప్పుడు మరి ఉచిత బస్సు అని ఫ్రీ ఉచితాలు ఉండాలంటున్నారా, వద్దంటున్నారా? అసలు ఉచితాలు ఎందుకండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఇప్పుడు 60 ఏళ్ల పైబడిన వాళ్ళకి పెన్షన్లు ఇస్తున్నారు, అట్లా అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క స్కీమ్, అన్ని ఉచితాలు ఇస్తున్నారు కదా. ఆ ఉచితాలు ఇచ్చే బదులు విద్యార్థులకు మీరు ఉద్యోగాలు ఇచ్చారనుకోండి, ఆ ఉద్యోగాలు ఆ వచ్చిన జీతాలతోనే వాళ్ళ ఫ్యామిలీలు నడుపుకుంటారు. ఈ ఉచితాలు ఎవరికి అవసరం? ఈ ప్రభుత్వం మరే మేము 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసామన్నారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక 50,000 ఇంకా భర్తీ చేసాం. మేము విద్యార్థుల నుంచి వచ్చినాం కాబట్టి విద్యార్థులకి ఎలాంటి లోటు కల్పించట్లేదు అన్నారు. మీరేమో వచ్చి రోడ్లపైకి వచ్చి మీరు ఈ రకంగా ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ చేయట్లేదని మీరు చెప్తున్నారు. ఏది నమ్మాలి అసలు? నోటిఫికేషన్ మాత్రమే వస్తుందండి. ముందు జరిగిన దాంట్లో చూసుకుంటే రీసెంట్ గా 2024 ఏఈ ఎగ్జామ్, అది ఒక మహానుభావుడు ఎవరి కోసమో ఆవిడ కోసం ఆ పేపర్ లీక్ అయింది. ఇలాంటి వాటి వల్ల చాలా ఎగ్జామ్స్ అన్ని లైక్ పోస్ట్ పోన్ చేస్తూ మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పి సంవత్సరాలు గడుపుతూనే ఉన్నారు. వాటి వల్ల మాకు వచ్చిన లాభాలేమీ లేవు. మీరు కాకతీయ యూనివర్సిటీగా స్టూడెంట్ లీడర్ గా మీరు ఏ రకంగా ముందుకు ఇంకా ఈ ప్రభుత్వాలు ఇలాగానే కొనసాగిస్తే మీరు ఏ రకంగా కార్యాచరణ తీసుకుంటారు? ఈ రోజు మా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థినిలు, మహిళలందరి తరపున మాట్లాడడానికి నేను వచ్చాను. నేను ఒక్కదాన్నే ఈ రోజు మాట్లాడతాను. ఇది హెచ్చరిక మాత్రమే. ఇది కనుక ఇలాగే కొనసాగితే మాత్రం మా కాకతీయ యూనివర్సిటీలో ఉన్న ప్రతి ఒక్క మహిళ వచ్చి సచివాలయం ముందు కూర్చుంటుంది అని నేను గట్టిగా చెప్తున్నాను. ఒకవేళ ప్రభుత్వాలు స్పందించకపోతే మీరు ఏం చేస్తారు అసలు? మా స్టూడెంట్స్ సత్తా ఏంటో చూపిస్తాము. విద్యార్థులు అంటే ఏంటి, విద్యార్థులు మేము అనుకున్నాం కాబట్టి ఈ రోజు తెలంగాణ వచ్చింది, తెలంగాణకు ఒక కుర్చీ వచ్చింది, ఆ కుర్చీలో మీరు కూర్చున్నారు. అదే మేము అనుకుంటే ఆ కుర్చీ నుంచి మిమ్మల్ని దించగలిగే సత్తా కూడా మా దగ్గర ఉంది. మేము ఓటేసి ఎందుకు తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వాన్ని? మాకున్న డిమాండ్స్ ని అన్ని కదా, అంటే మనం తెలంగాణ తెచ్చుకుందే విద్యార్థుల కోసమనే, జాబ్ల కోసమనే. కాకపోతే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేస్తుంది? మనం తెచ్చుకున్నాం, కాకపోతే ఇంకా రైతులకు చేస్తున్నారు, అందరికి చేస్తున్నారు, బాగానే చేస్తున్నారు. కానీ ఒక సైడ్ నుంచి మన దిక్కు కూడా ఆలోచించాలి కదా. ఇప్పుడు మీకు సర్టిఫికేట్ తీసుకునే టైం, మాకు ఫీ రియంబర్స్మెంట్ రాకపోతే మొత్తం ఫీజు మేము ఎలా కడతాము? గవర్నమెంట్ సీట్లు తెచ్చుకొని కూడా వేస్ట్ అయిపోతుంది కదా. సో మా డిమాండ్స్ వచ్చేసేమో మేము ఫీ రియంబర్స్మెంట్ కావాలి అండ్ స్కాలర్షిప్. 4 సంవత్సరాల నుంచి స్కాలర్షిప్ వస్తలేదు. చాలా మంది దాని మీదనే డిపెండ్ అయ్యి ఉంటారు. పేద విద్యార్థులు 20,000 అంటే మాటలా? సగం వచ్చినా గానీ మేము సగం కట్టుకుంటాం కదా. ఈ సమస్య ఎప్పటి నుంచి ఉంది అసలు? అంటే గత ప్రభుత్వం ఇప్పుడు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ 4 years నుంచి ఇలానే జరుగుతుంది. అప్పుడు కూడా కాలేదు. 4 years నుంచి అయితే స్కాలర్షిప్ అయితే ఒక్క 1 రూపీ కూడా ఇంకా వస్తలేదు. మీరు ఏ రకంగా, అంటే మీరు ఎవరెవరిని కలిశారు అసలు? ఎందుకు ఎప్పటి నుంచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు అసలు? ప్రతిసారి చేస్తూనే ఉంటున్నాం, కానీ ఇంకా వాళ్ళు స్పందించకపోతే ఇలా చేయాల్సి వస్తుంది. ఇంకా వాళ్ళు తీసుకోలేకపోతే ఇంకా మేము ఇంకా దారుణంగా చేస్తామనేటే చెప్తున్నాము. ఫైనల్ గా ప్రెసెంట్ మనకు సీఎం రేవంత్ రెడ్డి, మీరు ఏ రకంగా మీరు కోరుకుంటున్నారు? ఏంటి తక్షణమే మీరు ఏం చేయాలని కోరుకుంటారో చెప్పండి. రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి చెప్పినట్టే విద్యార్థులని అన్నారు, ఓట్లు వేసినాము, గెలిపించుకున్నాము. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఇప్పుడు రిజల్ట్ ఏముంది? సో ఇప్పటికైనా మా గురించి ఒక స్పందించి మాకు జరగాల్సిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.